ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడంట, కానీ ఈ ఒక్క రకంను మాత్రం క్షమిస్తానికి లేదంట. అది ఏం పాపమో ఒకసారి ధ్యానిద్దామండి. మార్కు సువార్త 3:20 నుండి గో హెడ్ ప్లీజ్. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయిను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనకు పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి అయిన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటదొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించినడలా వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దోషణలనియు వారికి క్షమింపబడును, గాని పరిశుద్ధాత్మ విషయము దోషణయు చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఈ మాట చదువుతున్నాం ఏంటంటే, పరిశుద్ధాత్మకు విరోధంగా ద వర్డ్ బ్లాస్ఫమీ ఇస్ టు హర్ట్. పరిశుద్ధాత్మను బాధ పెట్టేవాడు, దూషించేవాడు, అవమానపరిచేవాడు, పరిశుద్ధాత్మని అపవిత్రాత్మని వీరు చెప్తున్నారు. అలాగ చేయవారు వారు ఏమంటంట, క్షమాపణ పొందక క్షమాపణ లేదు. అది ఒకటి. ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం డీటెయిల్ ఏంటి, నిత్య పాపము చేసిన వాడే, నిత్య పాపము చేసిన వాడంట. ఒక్కసారి చేస్తే చాలు, ఒక్కసారి చెప్తే చాలు, ఒక్కసారి తునీకరిస్తే చాలు, నిత్య పాపం అంట. బైబిల్లో నిత్య పాపం ఉంటే ఇది ఒకటే, నిత్య పాపము. అంటే ఇక మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడిని అంగీకరించిన వాడు. ఈరోజు చెప్పాలంటేనండి, ఎంతోమంది పరిశుద్ధాత్మని అవమానపరుస్తున్నారు, పరిశుద్ధాత్మని హేళన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మని తుణీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు మీరు అనొచ్చు, నేనేమన్నా ఇలాంటి పాపం చేశానా నాకు డౌట్గా ఉంది. ఐఎమ్ కమింగ్ టు కంక్లూజన్, బట్ యూ నీడ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన శక్తి, హీస్ డైనమస్, హీస్ పవర్. యూ కెనాట్ ప్లే విత్ హిమ్. నువ్వు మనుషులు మోసపరచదు కానీ పరిశుద్ధాత్మ. ఇందాక చెప్పిన దాంట్లో ఒక కంటిన్యూషన్ కనెక్ట్ చేయాలంటే, పాత నిబంధనలు చూస్తున్నాం, పరిశుద్ధాత్మకు విరోధంగా తిరిగినప్పుడు అక్కడక్కడ చచ్చారు. కృప, రక్షణ, విమోచన, క్షమాపణ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధాత్మకు విరోధంగా తిరిగిన వాళ్ళు చచ్చిన వారు ఉన్నారు. అననీయ సఫేరా. పేతురు ఏమంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేశారు. అక్కడికక్కడ చచ్చారు. ఆయన చచ్చాడు, ఆవిడ వచ్చింది. నెక్స్ట్ ఆవిడని అడిగితే అదే మాట, రిపీట్ డైలాగ్. వాట్ ఎ కోఆర్డినేషన్ భార్యాభర్తల మధ్య పాపానికి మాత్రం. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, ఆత్మానుసారమైన జీవితం. పరిశుద్ధాత్ముడు అంటే భయం ఉండాలి, గౌరవం ఉండాలి. ఏంటి అది అన్ఫర్గివబుల్ సిన్ అన్నప్పుడు ఆ పరిశీలన అంటున్నారు, యేసు ప్రభు దెయ్యము పట్టిన వ్యక్తిని విడిపిస్తే వీరంటున్నారు, నువ్వు దెయ్యము శక్తి ద్వారంగా, దెయ్యం అధికారం ద్వారంగా నువ్వు దెయ్యంని పారదోలేవు. యేసు ప్రభు అంటున్నాడు, హౌ కెన్ డెవిల్ ఫైట్ అగెయిన్స్ట్ హిస్ ఓన్ కింగ్డమ్? సింపుల్. ఒక రాజ్యము రాజు తన మీదకే దాడి చేసుకుంటే ఆ రాజ్యం కూలిపోయింది కదా, అలా కాదు. కానీ అదే సమయంలో యేసు ప్రభు వెంటనే వాళ్ళని తిడతలేదు ఆన్ ద ఫేస్, ఒరే ఎర్రోళ్ళరా మీకేం తెలుసరా అని తిడతలేదు. కానీ అక్కడ ఉపమానం రీతిగా చెప్పుకొని వచ్చి ఉపమానం ముగింపులో చెప్తున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారంగా నేను ఈ కార్యం చేశా. పరిశుద్ధాత్మ ద్వారంగా చేసిన కార్యము నువ్వు దురాత్మ అని చెప్తున్నావు. జాగ్రత్త, పరిశుద్ధాత్మని దురాత్మ అన్నావా క్షమాపణే లేదు. సో మీరు కానీ హ్యావ్ ఐ డన్ అన్ఫర్గివబుల్ సిన్, మన హౌ కెన్ వీ అప్లై? హౌ వీ కెన్ అప్లై ఈజ్ సింపుల్. పరిశుద్ధాత్ముడు ఒప్పించే పాపాన్ని మనం ఒప్పుకుంటున్నామా? పరిశుద్ధాత్ముడు ఒప్పించే పాపము కానీ మనం ఒప్పుకోకపోతే మనం పరిశుద్ధాత్మని బాధ పెట్టేవారిమి. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయో కొన్ని వచనాలతో నేను ముగిస్తాను. ఐ థింక్ ఐ హ్యావ్ టు రెఫర్ దిస్. 2 పేతురు 2వ అధ్యాయము 20-22 వరకు చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడ పరిస్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఆగండి,
ఒక్కసారి యేసు ప్రభుని ఎరిగి ఆయన ఇచ్చే విడుదలను పొంది ఆయనతో బ్రతుకును ప్రారంభించి నేను క్రైస్తవుడిని అని చెప్పిన తర్వాత మరలా కక్కిన దాన్ని నెక్స్ట్ అదే చూస్తాం. చేసిన పాపమే మరలాకి వెళ్ళి దాంట్లో ఉన్నాం అనుకో, నీ స్థితి ముందుకన్నా తర్వాత ఇంకా ఘోరంగా పోతుంది. నీ జీవితమే వేస్ట్, నువ్వు యేసుని ఎరుగుతామే వేస్ట్. ఎందుకంటే ఇఫ్ యూ నాట్ రెడీ టు చేంజ్ యువర్ మైండ్, నీ సైకి మారపోతే నీ బ్రతుకు మారదు. నీ ఆత్మ యేసు చేతికి ఇచ్చావేమో, నీ సైకి మారపోతే అపవాది అంటాడు నేను తీసుకుని పోతాను. ఎందుకంటే చాలామంది అంటారు రక్షించబడినప్పుడు నా ఆత్మ యేసు సొత్తు అయిపోయింది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్గ్యూ వన్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. దట్ ఇస్ ఎ డిబేట్. వన్ సేవ్ ఫర్ ఎవర్ సేవ్డ్. ఒక్కసారి రక్షించబడితే ఎన్నటికీ రక్షించబడిన వ్యక్తిని అంట. క్రియలను బట్టి మనం రక్షించబడలేదు, అవును. అందుకని పాపం చేసుకుంటూ రక్షణ పొందని జీవించచ్చా? నాట్ పాసిబుల్. అంటే దేవుని వాక్యం రాయబడింది, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు తన పేరు ఏం రాయబడుతుంది? జీవ గ్రంథంలో రాయబడుతుంది. కానీ అదే సమయంలో ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సరిగా బ్రతుకు, లేకపోతే జీవ గ్రంథం నుండి నీ పేరు చెరిపేస్తాను. ఇంకో మాట చెప్పాలంటే జీవ గ్రంథం నుండి నీ పేరు చెరపకుండా చూసుకో. నీ పేరు చెరపకుండా చూసుకో అంటే చెరిపే అవకాశం ఉందా లేదా? ఉంది. సో యూర్ సేయింగ్ వన్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్, లివ్ హౌ యు వాంట్, నాట్ యాక్సెప్టెడ్. నువ్వు పాపం చేసినంత మాత్రాన పరిశుద్ధాత్ముడు పోయేవాడు కాదు, నీకు రక్షణ పోగొట్టడం కాదు. కానీ తెలిసి 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 యు ఆర్ కంటిన్యూయింగ్ ఇట్, గాడ్ అవకాశాలు ఇస్తాడు, తరుణాలు ఇస్తాడు, దేవుడు కృపణ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఎలా ఉంటారంట వ్యక్తులు, చూడండి, చదవండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇప్పుడు మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 నుండి 6 వరకు చదువుతామండి. నెక్స్ట్ విల్ గో టు హీబ్రూస్ 10 and there we finish. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, ఏంటంట? పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు. తప్పిపోయిన వారు ఎవరంట? యేసు ప్రభుని, దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు. బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఏంటంట? మరలా వారు రక్షించబడి, మరలా వారు క్రీస్తు సాక్షులుగా వచ్చి, మరలా వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడతామో, నింపబడంటే పరిశుద్ధాత్మ లోబడి నడుస్తామో అసాధ్యం. ముందైతే తెలియక పాపం చేసావు, ఇప్పుడు తెలిసి తెలిసి పాపం చేస్తావు. ఇట్స్ లైక్ దిస్ చీటింగ్. తెలిసి చేసినప్పుడు అది వేరు. వివాహం ఉందా, పాతది వదిలే, దాని గురించి మాట్లాడద్దు. తప్పులు జరిగింది, అప్పుడు నువ్వెవరో తెలియదు, అది ఏదో జరిగింది. 10 మందిని చూసి ఏదో ఒక పెళ్లిలోకి దిగావు, మొత్తానికి పాపం ఒప్పుకున్నావు, దేవా నా జీవితాన్ని మార్చు, నూతన జీవితం అని చెప్పావు, స్టార్ట్ అయింది న్యూ. మరలా తెలిసి తెలిసి చీటింగ్ చేస్తావు, ఇంకా మారతారంటారా? ట్రై చేయాలి, ఎంతనా చేయొచ్చు, కానీ బుద్ధులు మారతాయా? ఎందుకంటే నిజంగా మైండ్ మారలే కదా, హృదయం మారలే కదా. మైండ్లో ఐడియాలజీ మారలే, హృదయం మారలే. రాతి హృదయం తీసివేయబడలేదు, మాంసపు హృదయం రాలేదు, పాపపు జీవితం ఒప్పుకోలేదు, నిజంగా క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడిన జీవితం రాలేదు. సరే, శుద్ధీకరించిన జీవితంలో వచ్చావా, మరలా మలినం అంటిందా? ప్రతి దినము ఒక క్రైస్తవుడు అడగాలి, దేవా నీ రక్తముతో నన్ను కడిగయ్యా. ఈరోజు చాలామంది అలా చేయొద్దంటారు. నేను నమ్మేది ఒకటే, ఆయన రక్తం నన్ను అనుదినం కడగాల్సిందే. ఆయన రక్తం కడగపోతే నేను పరలోక రాజ్యం చేరను. ఎందుకంటే ప్రతిరోజులో ఏదో ఒక కోపంలో ఏదో ఒక మాట అంటాం, ఉన్నమాట. మనుషులు ఒకటి చేస్తే ఒకలాగా అనుకుంటాం. మనుషుడు ఏదైనా అంటే కొంచెం చేతి వస్తుంది. చిన్న గబ్బా వెంటనే తుడిచినా పోతుంది, చిన్న మురికిచ్చిన వెంటనే దులుకుంటే పోతుంది. వేసుకో 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 మొత్తం నానిబెట్టుకో, ఏమవుతుంది? వేస్ట్, ఇంకా బాగుపడదు. చిన్న దుమ్ము వచ్చింది అనుకో, బట్ట మీద దులిపేవో పోతుంది, దాన్ని అట్లే పెట్టి దాని మీద నీళ్ళు వేసి మళ్ళీ ఐన్ చేయి, అంటుకుంది, మరలా వేసి ఐన్ చేయి. ఇంక ఏం చేస్తావు ఈ చొక్కాన్ని? బ్లీచింగ్ చేస్తావు. ఎన్నిసార్లు చేస్తావు? ఒకసారి చెయ్యి, అప్పటికే పోయింది దాన్ని. రెండోసారి చెయ్యి,
ఇట్లా అంతా పీరు ఊడిపోతుంది. అందుకని ఈరోజు చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 ఒకసారి చూద్దామండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, మనము సత్యము గురించి అనుభవ జ్ఞానము. ఎవరది సత్యము? యేసు ప్రభు. నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను. ద ట్రూత్ ఆయనే. సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా. ఎలాగంట? బుద్ధిపూర్వకంగా నేను చెయ్యాలి, నేను చూడాలి, నాకు కావాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు, దేవుడు ఎట్లనే క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడు కరెక్టే, కానీ నువ్వు పాపం చేసిన ప్రతిసారి డిస్టెన్స్ ఎక్కువైపోతున్నా. నువ్వేదో పెళ్ళి అయిన తర్వాత ఒక తప్పు చేసావు, భర్త అంటున్నాడు నేను క్షమించాను అంటున్నాడు, మరలా రిపీట్ చేస్తున్నావు, సారీ అంటున్నావు, మరలా క్షమించాను అంటున్నాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఆయన క్షమిస్తున్నాడేమో, ట్రస్ట్ ఉంటుందా? యూఆర్ లూజింగ్ ద ట్రస్ట్. ట్రస్ట్ హ్యావ్ టు బి బిల్ట్. యూ కీప్ రిపీటింగ్. డూ యూ థింక్ హీ విల్ కీప్ అలోయింగ్? నో. ఒకరోజు ఆయన క్షమించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నువ్వు అడగవు, నీ దారిలో నువ్వు వెళ్ళిపోతావు. ఐమ్ జస్ట్ ఇల్లిస్ట్రేటింగ్. బట్ దెన్ వర్స్ వర్సా. ఈరోజు చాలామంది పాపం చేసి 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 ఇంకా చాలామంది ఎలా తయారయ్యారంటే ఇంకా పాపానికి క్షమాపణ కూడా అడగరు. నేను అడిగినా కూడా వేస్టే, వాళ్ళకి తెలుసు. నేను మరలా చేస్తాను అట్లో, నేను మారను, నాకు వద్దు, నాకు దేవుడు. ఎంతమంది రక్షణ పొందినవారు, బాప్తిజం తీసినవారు, క్రీస్తు ప్రభు వల్ల పాలు పొందినవారు ఈరోజు మరలా పాపపు బ్రతుకులు బ్రతుకుతున్నారండి. దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ చూస్తున్నాం. ఆ మాట కంటిన్యూ చేద్దామండి ఒకసారి. బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లా పాపములకు బలి ఇక ఉండదు. కానీ పాపానికి ఏముండదంట? ఇంకా బలి ఉండదంట. మరలా న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఏంటంట? నీకు మిగిలినంత తీర్పు రోజు ఉంది, చూసుకో. తెలుసు, మనిషికి తెలుసు, తీర్పు తెలుసు, దేవుడు తీర్పు తీరుస్తాడని తెలుసు, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష ఉంటుంది తెలుసు, నిత్యాగ్నిలో నేను మరణించాలని తెలుసు, అన్నీ తెలుసు కూడా భయంతో చేసుకుంటా ఉంటాడంట, ఆపడంట. నెక్స్ట్, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించినట్లా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఏంటంట? దేవుని కుమారుని పాదములతో తొక్కి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు యేసుప్రభుని మీ కాళ్ళ కిందకి వేస్తున్నారా? నేను వేయలేదని చెప్పొద్దు, చూసుకోండి. ఇట్స్ బెటర్ టు టెస్ట్. ప్రేమించిన వాళ్ళనే బాధపరుస్తాం సులభం అండి, అవునా కదా? నిజంగా చెప్పాలంటే ప్రేమించిన వాళ్ళే బాధపడతారు. రోడ్లో ఉన్నవాడు నేను ఏదైనా వ్యాపారా అని చెప్పి పోతావు, మర్చిపోతావు. కానీ నీ పక్కన ఉన్నవాడు, యువర్ లవర్, యువర్ పార్ట్నర్, యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ ఎవ్రీథింగ్, వాళ్ళంటేనే కదా బాధ. లోకం అంతా అర్థం చేసుకోకపోతే బాధ లేదు. ప్రేమించిన వారు అర్థం చేసుకోకపోతే పిచ్చి పట్టేస్తాం, సైకి అయిపోతాం. చూసి మనం అనేక సార్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటూ, దేవుని ప్రజలమంటూ, దేవుని సొత్తు అంటూ, జీసస్ ఇస్ మై లవర్ అంటూ కాలు కింద వేసే వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి. ఎలాగంట? కాలు కింద వేసి తొక్కేవారు. నెక్స్ట్ ఏమంటారు చూడండి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. యేసు రక్తాన్ని, నిబంధన రక్తాన్ని ప్రభు బలలో పాల్పొందినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా చూస్తాము, అజాగ్రత్తగా ఈ బలలో పాల్పొందేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ద కవెనెంట్, నిబంధన రక్తంలో పాల్పొందేవాడు శాపగ్రస్తుడు అంట. జాగ్రత్త. అజాగ్రత్తగా నీవు తీసుకుంటే, సరిగా తీసుకుంటే ఎంత బలమో, అజాగ్రత్తగా తీసుకుంటే అంత నాశనము. యు సీ, దెన్ హియర్ ఇస్ ద థింగ్. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఏ ఆత్మ అంట? కృపకు మూలము. ఈరోజు నీకు కృప అనుభవిస్తున్నావు, కానీ అనుభవిస్తానికి ఉన్నది ఆ పరిశుద్ధాత్ముడు. ఆయన లేడా ఇంకా కృప ఓవర్. భూమిపై నుండి ఒక టైం వస్తుంది, పరిశుద్ధాత్ముడు తీసేస్తాడు. ఇంకా నెక్స్ట్ జడ్జ్మెంటే. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఈ భూమిని విడిచిపెడతాడో ఇంకా క్షమాపణ అనేది లేదు. లార్డ్ సారీ లేదు, ఇంకా ప్రభువా క్షమించు లేదు. ఇంకా ఆ న్యాయ తీర్పు రోజున ఇంకెవరికి క్షమాపణలు లేవు, తీర్పే. నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పుకో, నువ్వు ఎంతనే చేసుకో. అవకాశం ఉన్నదప్పుడే, కృప ఉన్నదప్పుడే జీవితాన్ని సరిదిద్దుకో. అదే దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇదేంటంట? అండ్ ఇన్సల్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. అదే వారు చేసేది అక్కడ. దేవుని ఆత్మని దురాత్మ అంటున్నారు, దేవుని ఆత్మని అవమానపరుస్తున్నారు. యేసు ప్రభు అంటున్నాడు పాపం లేదు, నిత్య పాపం అది. దేవుడు అంటున్నాడు వెంజెన్స్ ఇస్ మైన్, ఐ విల్ పే సేస్ ద లార్డ్. ద లార్డ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్
The Lord will judge his people, and it is a fearful thing to fall into the hands of the living God. జీవం కలిగిన దేవుని చేతుల్లో పడతాము బహు భయంకరము. ఈరోజు మనం అనుకుంటాం, నేను క్రీస్తు చేతుల్లో పడతాను సంతోషము, పరిశుద్ధాత్మని కలిగి ఉంటాం ఆనందము. కేర్ఫుల్, ఆయన చేతుల్లో పడతాం బహు భయంకరం. అందుకని మన రక్షణని జాగ్రత్తతో, భయముతో రక్షణ కొనసాగించాలంటే, నాట్ హౌ యూ వాంట్. మనకు చాలా సువార్తలు ఎంత విన్నామంటే, జీసస్ ఇస్ లవర్, గాడ్ ఈస్ ఎ కేరింగ్ ఫాదర్, హోలీ స్పిరిట్ ఇస్ యర్ కంపానియన్, యూ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. ఆల్ ట్రూ, అదంతా నిజమే. ఆయన నీకు ఎంత స్నేహితుడైనా, ఎంత ప్రియుడైనా, ఎంత ఘనుడైనా కూడా ఆయన ఎవరనేది మర్చిపోద్దు. ఆయన చేతులు పడతాం భయంకరం. ఎందుకంటే నిన్ను లేవనెత్తగలిగిన చేదే నీకు విరోధంగా తిరిగింది అనుకో, నోబడీ కెన్ హెల్ప్ యూ. ఈరోజు ఈ వాక్యం వింటున్నా మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మని అంగీకరించిన మీరు ఫస్ట్ పరిశుద్ధాత్మని నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మని అంగీకరించారా? పరిశుద్ధాత్మని అంగీకరించారంటే ఆయన ఒప్పుకోలు, ఆయన ప్రేరేపణకి లోపడుతున్నారా? మరలా 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 పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా ఉండదు. బికాజ్ యూ డినై. పరిశుద్ధాత్ముడు ఎవరిని దాడి చేయడు, రిక్వెస్ట్. ఈరోజు మీరు అనొచ్చేమో, నేను ఈ పరిశీలన వలె యేసు ప్రభు చేసిన కార్యాన్ని, ఆ ఆత్మని, దురాత్మని నేను అనలేదు. మరి మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఇంకా ఇప్పుడు కూడా, ఇఫ్ యూ రిమెంబర్ ఎ సిన్, ఏదైనా పాపం జ్ఞాపకం వచ్చి, నేను చేసింది పాపం, అయ్యో ప్రభా నేను ఒప్పుకోలేదు, అయ్యో ప్రభా నేను ఇలా చేశానంటే, పరిశుద్ధాత్ముడు ఇంకా మీలో పనిచేస్తున్నారు. యూఆర్ స్టిల్ ఇన్ గుడ్ కండిషన్. మీకు ఇంకా అవకాశం బయటకు వచ్చి సెటరైట్ అయ్యి అన్ని బాగా వెళ్ళిపోతానికి. కానీ ఇంత వాక్యం విన్నప్పుడు కూడా ఏ స్పందన లేకుండా ఏదో చెప్తున్నాడులే, డెడ్. దాని నెక్స్ట్ స్టేజ్ అంటే ఆలయం మానేస్తారు. దాని నెక్స్ట్ స్టేజ్ అంటే లోకంలో తేలుతారు. దాని నెక్స్ట్ స్టేజ్ అంటే ఆ పరిశుద్ధాత్మను దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎందరో కొందరు ఉన్నారండి, దేవుని ఆత్మని దూషించేవారు, క్రైస్తవులను దూషించేవారు, క్రైస్తవులను అవమానపరిచేవారు. దాంట్లో కొంతమంది ఎవరంటే, ఒకప్పుడు క్రైస్తవుని నేను అంటారు, ఒకప్పుడు నేను ఆలయానికి వెళ్ళాను అంటారు, ఒకప్పుడు నేను రక్షించబడ్డాను అంటారు. అన్నవాడే ఆ దేవుని క్రీస్తు ప్రేమను రుచి చూచి ఆయనకి విరోధంగా తిరిగినోడు పరిశుద్ధాత్మను తునీకరించినాడు కదా. పరిశుద్ధాత్మే దెయ్యమని మాట్లాడేవారు దురాత్మ కదా. పరిశుద్ధాత్మకు విరోధంగా తిరిగిన వాడికి ఇంకా పాపం ఉందా? లేదు. కాబట్టి మిమ్మల్ని విధేయతతో అడుగుతున్నానండి, మీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడు ఈరోజు మనకు కృపనిచ్చాడు. ఆ కృప ఆత్మ ఇంకా పనిచేస్తుంది. ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే చెక్ యువర్ సెల్ఫ్ అని ఒక్కసారి మనం పరీక్షించుకోదామా? ఈజ్ దర్ ఎనీథింగ్ విల్లింగ్ఫుల్ సిన్ దట్ వీఆర్ డూయింగ్? తల నుంచి, పరిశుద్ధాత్మ దేవా ఇంతవరకు నాతో మాట్లాడుతున్నావయ్యా, నాలో ఒప్పుకోని పాపం ఉంటే నాకు తెలియజేయ్యా. మీ జీవితంలో ఒప్పుకోని పాపములు ఏదైనా ఉంటే ఒప్పుకోండి. ఒప్పుకోని పాపములు అపవాదికి మీ పైన అధికారం. ఒప్పుకోని పాపములు అపవాది మిమ్మల్ని దాడి చేసే అధికారం. పాపము ఒప్పుకోకుండా అలాగనే ఉంటే అది వేరులు తంతది, కొళ్ళు పడుతుంది, జీవితాన్నంతా అధికారం ఎంచుకుంటుంది, జీవితాన్నంతా పాడు చేస్తుంది. ఒక్క అపవాది తలుపు చాలు నీ జీవితాన్ని మొత్తం తుడిచివేస్తానికి. ఈరోజు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, నీవు ఇంకా మారాలని కోరుతున్న దేవుడు ఉన్నాడండి. ఇంకనైనా నువ్వు మారుతావేమో, ఇంకనైనా నువ్వు ఫలిస్తావేమో, ఇంకనైనా నీ జీవితంలో ఏదైనా కార్యం జరుగుతుందేమో అని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇఫ్ యూ డిజైర్, మీరు ప్రభు వాటను విని ఆయన మాటను నమ్మి ఆయన చిత్తంలో జీవించాలని ఆశపడితే అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయ్యా. అడగండి, యేసయ్యా ఐ వాంట్ నో యు మోర్ లార్డ్, ఐ వాంట్ నో యు డీప్. ఒక ప్రేమికుడిగా, ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ నీతో ఉండాలని ఆశ ఉందయ్యా. మీరు దేవుణ్ణి అడగాలండి. మీరు తెలుసుకోవాలని ఆశపడితే మాత్రమే ఆయన తన్ను తాను కనబరుస్తాడు. ఆయన కనబరచుకున్నా మనం ఆయన గురించి ఏది తెలుసుకోలేము. ఇట్ ఈస్ నాట్ లాజిక్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. అది పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి మనకి. కానీ ఈ సమయంలో దయచేసి మీ జీవితంలో ఒప్పుకోని పాపములు,
చేదైన వేరులు, క్షమించరాని పనులు, క్షమించరాని కార్యాలు ఏదైనా ఉంటే దయచేసి లెట్ గో. వారంత కీడు చేశారంటే లెట్ గో, ఫర్గివ్ దెమ్. మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. దేవుని సన్నిధికి వచ్చిన మీరు యథార్థంగా అడగండి దేవుణ్ణి. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముట్టే సమయం అండి. ఇంతసేపు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడచ్చేమో కానీ మీరు స్పందిస్తున్నారంటే మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఈరోజు క్రీస్తుని ఎరిగిన వ్యక్తివి ఎంత నమ్ముతున్నావు? హౌ మచ్ డూ యూ బిలీవ్? హౌ మచ్ డూ యూ బిలీవ్? వాట్ ఎక్స్టెంట్ డూ యూ బిలీవ్? యేసు ఎవరు? యేసు ఎవరు? నీకెవరు యేసయ్య? నీకెవరు యేసయ్య? నీ హృదయపూర్వకంగా నమ్ముతున్నావా ఆయన దేవుడని? నీ మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా ఆయన దేవుడని? నీవు నిజంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన దేవుడని నమ్మితే నీ దేహముతో ఆయన ఆరాధిస్తావండి, ఆయన మహిమపరుస్తావండి, ఆయనకి సమర్పించుకుంటావండి. ఆయన నీ రక్షకుడు నమ్మితే, నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయనే అని నమ్మితే ఆయన దగ్గర చెప్పుకుంటావు నీ బాధలు, ఆయన దగ్గర చెప్పుకుంటావు నీ సమస్యలు. మనుషులు కాదు నీకు సహాయం ఇచ్చేది, మనుషులు కాదు నిన్ను ఆదరించేది, మనుషులు కాదు నిన్ను విడిపించేది. మనుషుడు ఒక లిమిట్ వరకే సహాయం చేయగలుగుతాడు, ఒక స్థాయి వరకే నీ పక్కన ఉంటాడు. కానీ నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు ఉన్నాడండి. తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పిన దేవుడు అన్నాడండి. ఈజ్ ద ఫెయిత్ఫుల్ వన్ అని దేవుడు నాకే తెలియజేస్తుంది. ఆయన నమ్మదగిన దేవుడు అంటండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు క్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారంగా ఈరోజు మన జీవితంలో కావాల్సిన స్వతంత్రత, విడుదల, నూతన జీవితం, నూతన అవకాశాలకి నిరీక్షణ కలిగి బ్రతుకుతానికి భాగ్యం ఉందండి. దేవానికి వందనాలయ్యా, 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 వందనాలయ్యా. యేసయ్యా, ప్రాణం పెట్టి ప్రేమించిన దేవా నీకు వందనములు. కృప కనికరములు చూపించే దేవా నీకు వందనములు. పరమ తండ్రి, ఈ పాపుల్ని ప్రేమించావయ్యా, ఈ పాపుల్ని క్షమించాలని ఆశపడ్డావయ్యా, ఈ పాపుల్ని నీ బిడ్డలుగా చేసుకోవాలని ఆశపడి నీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చిన దేవా నీకు వందనములయ్యా. మా కొరకు మా శిక్ష అంతా నీ ప్రియ కుమారుడి పైన వేసేవయ్యా. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేస్తున్నావు తండ్రి. నీవు ప్రేమై ఉన్నావు ప్రభా. యు ఆర్ లవ్ గాడ్, యు ఆర్ లవ్. దేవా, ఈరోజు నిన్ను ఎదిగిన వారిగా మేము ఉండాలి. నీలో ఉన్న సంపూర్ణత, నీలో ఉన్న పరిపూర్ణత, నీ ద్వారంగా అనుగ్రహించబడే కృపను మేము కలిగి ఉండాలి. నీ ఆత్మ నింపుదల మా అందరికీ కావాలయ్యా. నీ ఆత్మ తోడు మాకు అందరికీ కావాలయ్యా. నీ ఆత్మ సహాయం మాకు అందరికీ కావాలయ్యా. అయ్యా, ఇక్కడ ఆత్మ ద్వారా అయ్యా నడిపించబడే వారికి మేము ఉండాలే కానీ విడవబడిన వారికి ఉండకూడదు ప్రభా. ప్రభా, మా జీవితాలను చూడు, మా స్థితిగతులను చూడు, అన్నీ ఎరుగున్న దేవా. ఈరోజు నీ ఆత్మని వరము, పరిశుద్ధాత్మ అనే వరము ఇక్కడ ఉన్న నా స్వరము వినబడుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, వారి జీవితంలో ఏ పోరాటంలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో కానీ అయ్యా అవన్నీ ముఖ్యం కాదయ్యా. నీ ఆత్మ మాలో ఉంటే చాలు, ఏదన్నా దాటుకుని వెళ్ళిపోతామయ్యా. నీ ఆత్మ మాలో ఉంటే చాలు, మాకు అన్ని విషయాలు కావాల్సిన సహాయం ఉంది. జ్ఞానాత్మ మాలో ఉంటే ప్రతి ఇక్కట్లుండి, ప్రతి పోరాటంలో మేము బయటకు వస్తామయ్యా. అయ్యా, నీ ప్రజలను చూడు, పరిశుద్ధాత్మ దేవా వేడుకుంటామయ్యా. నిన్ను ఆహ్వానిస్తున్నాం. ప్రతి దినము మమ్మల్ని నడిపించు, ప్రతి దినము మమ్మల్ని బలపరచు, ప్రతి దినము మమ్మల్ని లేవనెత్తు, ప్రతి కృంగిదల, ప్రతి నిరుత్సాహం నుండి మమ్మల్ని తప్పించు. దుష్టుడి నుండి, వాడు వ్యక్తుల నుండి, కపట సహోదరుల నుండి మమ్మల్ని తప్పించు. అయ్యా, మాలో ఫలించే జీవితం దయచేయ. నమ్ముతున్నాం పరిశుద్ధాత్మదేవా, మేము ఫలించాలంటే నీ ద్వారానే. ఆత్మ ఫలము నీవేనయ్యా, ఆత్మవే. నీ ద్వారానే మేము ఫలిస్తామయ్యా.
ప్రేమ, సంతోషము, సమాధానము, దీనత్వము, దయాలత్వము, మంచితనము, ఆశానికరత్వం, సాత్వికము, విశ్వాసం, ఇవన్నీ నీ ద్వారాగానే పరిశుద్ధాత్మ దేవ. నువ్వు లేకపోతే ఎన్ని మానం ఉండవయ్యా. ఈ పగబట్టే బ్రతుకు, అసహించుకునే బ్రతుకు, గర్వంతో నిండి ఉన్న బ్రతుకు అయ్యా, మనుషుడు స్వభావమే స్వార్థ స్వభావం కదయ్యా. కానీ మమ్మల్ని మార్చు, మాకు నేర్పించు. లోబడతామయ్యా, లోబడతాం. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయి, నడిపించయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు పరమ తండ్రి. నువ్వు ఎవరెవరితో ఈ మాట నువ్వు అందించాలని నువ్వు కోరి తీసుకుని వచ్చావో విత్తబడిన వాక్యాన్ని ముద్రించు ప్రభువా. ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలను నువ్వు మార్చు ప్రభువా. నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం ఇచ్చు దేవా. నీ ప్రియ కుమారుడు రాకప్పుడు మేము అందరం ఎత్తబడే వారిగా మమ్మల్ని చేయమని వేడుకు. ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం వెలుగుగా, ఉప్పుగా, శక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటూ, ఇక్కడ నీ ఆత్మ ఎవరెవరినైతే ఒప్పింపజేస్తుందో, నీ ఆత్మ ఒప్పుకోలిగా అంగీకరించి ఒప్పుకున్న, ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితాల్ని నీవు మలిచి, మార్చి, పరిశుద్ధపరిచి నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ బిడ్డలుగా జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.